ప్రపంచ క్రైస్తవులైన వారులారా, మీ అందరికీ ఈ రాత్రి కాలమున శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. క్రీస్తు రాజ్యం ఈ లోకాన్ని సృష్టించిన దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో జీవిస్తున్న పాపులైన వారి కోసము, వారిని రక్షించటం కోసము తన ప్రియకుమారుడిని తన రాజ్యం నుంచి పంపాడు, తన పరలోక రాజ్యం నుంచి. దేనికి పంపాడంటే, దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తుని పాపులైన వాళ్ళు నరకంలో భరాయించలేని శిక్షలు పొందుకుంటున్నారు. అందుకే నరకంలో వారు పొందుకుంటున్న శిక్షలను నేను చూసి వారి మీద జాలిపడి నా జనులను నేనే కాపాడుకోవాలి, రక్షించుకోవాలి తలంచి నా ప్రియకుమారుడైన క్రీస్తును ఈ భూమి మీదకి పంపాను. మొదటిసారి పంపి నా కుమారుని ద్వారా పాపులైన వారిని క్షమిస్తూ వారిని నరకం నుండి కాపాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వార్లరా, నేను చెప్పే మాటలు అన్నీ కూడా యెహోవా దేవుడు నాకేదైతే చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని మీరు తెలుసుకోండి. దేవుడు నాతో ఎలాగ మాట్లాడతాడు అంటే, తన నోరు తెరిచి మాట్లాడాడు. తన రెండు పెదాల నుండి స్వరాలను పంపుతూ తన రాజ్యం నుంచి ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని మీరు తెలుసుకోండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నాకు నేను ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారి సంతానము ఈ భూమి మీద విస్తరిస్తున్న కొద్దీ వాళ్ళులో ఎక్కువ శాతం మంది నాకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ నా చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అందుకే వారిని మీద కోపంతో వారి ఆత్మలను నరకానికి పంపాను. అక్కడ శిక్షలు వేస్తూ ఉన్నాను. ఆ శిక్షలన్నిటినీ నేను చూసి, వాళ్ళ రోదనను చూసి వారి మీద జాలిపడి మరలా నా జనులను నేనే కాపాడుకోవాలి, నరకం నుండి తప్పించాలి అని నేను కోరుకొని నా ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపాను. లోకరక్షకుడిగాను పంపాను. పాపులను రక్షించే రక్షకుడిగా పంపాను నా ప్రియకుమారుడైన క్రీస్తుని. నా ప్రియకుమారుడైన క్రీస్తు వారి పాపులందరినీ కూడా నరకం నుండి కాపాడుతున్నాడు. నా ప్రియకుమారుడి ద్వారా నేను నరకంలో ఉండ పాపులైన వారిని కాపాడుతూ ఉన్నాను. నరకాన్ని పోకుండా భూమి మీద జీవిస్తున్న మనుషులైన వాళ్ళు పాపాలు చేసి నరకాన్ని పోకుండా ఉండటానికి వారు క్షమాపణ కోరినప్పుడు నా ప్రియకుమారుని ద్వారా నేను ఆ పాపులైన వారిని క్షమిస్తున్నాను. వారిని నరకానికి పంపటం లేదు. నా ప్రియకుమారుడి ద్వారానే వారిని నరకానికి పంపటం లేదు. నా ప్రియకుమారుడి ద్వారానే నేను రక్షిస్తున్నాను వారిని అని దేవుడు చెప్పాడు. దేవుడు చేసిన కార్యమే అది. నేను చెప్పేది ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెబుతున్నాను. దేవుని ప్రజలైన వార్లరా, మరి దేవుడు ఈ లోకం మీదకి మొదటిసారి తన ప్రియకుమారుడైన క్రీస్తుని పంపినప్పుడు, మన రక్షకుడైన క్రీస్తుని పంపినప్పుడు, క్రీస్తు తన తండ్రి రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించాడు. తన తండ్రి రాజ్యంలో ఎలాగుండిద్దో, ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో, ఎలాంటి ప్రేమ ఉండిద్దో, ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయో, ఎలాంటి పరిపాలన ఉండిద్దో తన తండ్రి రాజ్యంలో, ఆ రాజ్యంలో అన్నిటినీ కూడా ఈ భూలోకంలో స్థాపించాడు. అది పరలోక రాజ్యము. క్రీస్తు రాజ్యము క్రీస్తు పరలోక రాజ్యాన్ని స్థాపించాడు. అది క్రీస్తు రాజ్యము. మరి ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులైన వాళ్ళు ఈ భూమి మీద క్రీస్తు స్థాపించిన ఆ క్రీస్తు రాజ్యంలోకి, ఆ పరలోక రాజ్యంలోకి ఎలాగ ప్రవేశించి ఎలాగ జీవిస్తారు?
కంటికి కనబడిద్దా ఆ పరలోక రాజ్యము అంటే అది కంటికి కనబడేది పరలోక రాజ్యం కాదు, ఈ భూమి మీద ఉండ పరలోక రాజ్యం. మరి ఆ కంటికి కనబడని ఆ రాజ్యంలో మనుషులైన వాళ్ళు ఎలాగ జీవిస్తారు అని నేను మీకు చెప్తున్నాను. దేనికి అంటే క్రీస్తు ఈ లోకంలో తన పరలోక రాజ్యాన్ని స్థాపించకమునుపు ఈ లోకం మొత్తం కూడా, ఈ లోక రాజ్యాలన్నీ కూడా సాతాను ఏలుబడిలో ఉన్నాయి, సాతాను పరిపాలన కింద ఉన్నాయి, సాతాను రాజ్యంగా ఉన్నది ఈ భూలోకం మొత్తం. ఆ సాతాను పరిపాలనలో జీవిస్తున్న లోకమానవాళి మొత్తం కూడా సాతాను వారి శరీరాలను బానిసలను చేసుకొని వారి శరీరాల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని చెడు జ్ఞానాన్ని, దాని చెడు కోరికలను అన్నిటినీ కూడా మనుషుల్లోకి పంపుతూ దాని రాజ్యంలో జీవము చేస్తూ ఉంటుంది, వారిని రోధము చేస్తూ ఉంటుంది, వారికి సంతోషమే లేకుండా చేస్తూ ఉంటుంది సాతాను అప్పటి వరకు. అప్పుడు క్రీస్తు ఈ లోకానికి మొదటిసారి వచ్చి తన తండ్రి రాజ్యమైన పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించి పేతురు అయిన తన ప్రియ శిష్యుడైన పేతురు గారి ద్వారా ఈ భూమి మీద స్థాపించి సాతాను రాజ్యాన్ని పారదోలటం, దానిని కూల్చివేయటం చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు కూడా ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు రాజ్యమే వ్యాపిస్తూ ఉంది. అది ప్రేమ రాజ్యము. ఆ ప్రేమ రాజ్యంలో ప్రేమ ఒక్కటే ఉంటుంది, బానిసలు ఉండరు, దేవుని ప్రియమైన కుమారులు కుమార్తెలే జీవిస్తారు. తండ్రి ఇంట్లో కుమార్తెలు ఎలాగైతే జీవిస్తూ ఉంటారో క్రీస్తు రాజ్యం కూడా తన తండ్రి రాజ్యమే గనక తండ్రి దగ్గర, తండ్రి ఇల్లు అయిన క్రీస్తు రాజ్యంలో దేవుని పిల్లలైన వారు అలాగ ప్రేమాప్యాయతలతో జీవిస్తూ ఉంటారు. మరి ఈ భూలోకంలో సాతాను రాజ్యాన్ని ఎలా కనిపెట్టాలి, క్రీస్తు రాజ్యాన్ని ఎలాగ కనిపెట్టాలి, ఎలాగ తెలుసుకోవాలి? ఈ రెండు రాజ్యాలు కంటి కనబడవు కదా, ఆ రెండు రాజ్యాలు ఉన్నాయని, ఆ రాజ్యాలలో ఎలాగ జీవిస్తున్నామని మేము ఎలాగ కనిపెట్టాలి అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. ఈ భూమి మీద క్రీస్తు స్థాపించిన క్రీస్తు రాజ్యం ఎక్కడ ఉంది? కంటి కనబడిద్దా అంటే కంటి కనబడదు. మరి క్రీస్తు రాజ్యం ఎక్కడ ఉంది? ఆ రాజ్యంలో మీరు ఎలాగ జీవించాలి అనేదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే క్రీస్తుకి తన తండ్రి అయిన దేవుడు చెప్పిన సంగతులను క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు చెప్పాడు, మన రక్షకుడైన క్రీస్తు మనకు చెప్పాడు, యేసుక్రీస్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను చెప్పే సంగతులన్నీ కూడా నా సొంత మాటలు కాదు, కానీ పరలోకమందున్న నా తండ్రి చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను అని క్రీస్తు చెప్పాడు, మన రక్షకుడు చెప్పాడు. అవును, క్రీస్తు చెప్పిన ప్రతి మాట కూడా తన తండ్రి చెప్పినదే. తన తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు తన పరలోక రాజ్యాన్ని ప్రేమతో ఎలాగైతే పాలిస్తూ ఉన్నాడో, తన పరలోక రాజ్యంలో సమస్తాన్ని కూడా తన పిల్లలుగా ఎంచి వారిని ప్రేమతో పాలిస్తూ ఉంటాడు. అలాగే క్రీస్తు ద్వారా కూడా దేవుడు ఈ భూలోకంలో తన పరలోక రాజ్యాన్ని స్థాపించి తన పిల్లలుగా వారందరినీ కూడా ప్రేమతోనే పాలిస్తూ ఉన్నాడు అని నేను మీకు చెప్తున్నాను. మరి ఈ భూలోకంలో క్రీస్తు రాజ్యము కంటికి కనబడదు కదా, మరి మీరు ఎలాగ కనిపెట్టాలి, క్రీస్తు రాజ్యంలో ఎలాగ జీవించాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే క్రీస్తు చెప్పిన మాటలు అనుసారంగా మీరు మాట్లాడినప్పుడు ఆ గడియలలో, మీరు మాట్లాడే గడియలలో మీరు క్రీస్తు రాజ్యంలో జీవిస్తున్నట్టే. మీరు నుంచొని ఏ స్థలమునైతే నుంచొని క్రీస్తు మాట్లాడిన మాటలను ప్రకటిస్తూ ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నారో అది క్రీస్తు రాజ్యమే అని నేను మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే మీ చూపుల ద్వారా క్రీస్తు రాజ్యం మంచిని చూస్తూ ఉంటారో, దేవుని చెప్పిన సంగతుల అనుసారంగా చూస్తూ ఉంటారో, మీరు చూసే చూపు క్రీస్తు రాజ్యంలో మీరు చూస్తున్నట్టుగానే ఉంటుంది, అలాగే ఎంచబడుతుంది. క్రీస్తు చెప్పిన వాటి అనుసారంగా మీరు క్రియలు చేసినప్పుడు మీరు చేసే క్రియలన్నీ కూడా క్రీస్తు రాజ్యంలోనే చేస్తున్నట్టుగానే
దేవుని ముందు కనబడుతుంది. ఇలాగా క్రీస్తు రాజ్యంలో జీవిస్తూ ఉన్నట్టుగానే మీరు ఉంటుంది. ఇలాగే జీవిస్తారు. క్రీస్తు చెప్పిన మాటల అనుసారంగా, క్రీస్తు చెప్పిన వాటన్నిటి అనుసారంగా మీరు చూసినప్పుడు, క్రీస్తు చెప్పిన వాటి అనుసారంగా మీరు క్రియలు చేసినప్పుడు, ఆ ఘడియలు అన్నీ కూడా క్రీస్తు రాజ్యంలో మీరు జీవిస్తున్నట్టుగానే ఉంటుంది. మీరు క్రీస్తు రాజ్యంలో జీవించటం వలన మీకు నిజమైన ఆనందము దక్కుతుంది. మీకు ఆత్మీయ ఆనందము దక్కుతుంది. దేనికంటే దేవుడు ఆత్మస్వరూపమై ఉన్నాడు గనక ఆత్మ ఆనందముని కలగచేస్తాడు. దేవుడు శాంతి సమాధానాలను కలగజేస్తాడు. మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ఉదయం లేచిన కాంచి ప్రతిరోజు నిద్రపోయే గడియ వరకు కూడా మీరు ఎన్నిసార్లు క్రీస్తు రాజ్యం గురించి మాట్లాడారో, ఎన్నిసార్లు క్రీస్తు చెప్పిన మాటల అనుసారంగా చూశారో, క్రీస్తు చెప్పిన వాటి అనుసారంగా మీరు క్రియలు చేశారో, ఆ ఘడియలు, ఆ నిమిషాలు, ఆ గంటలు అన్నీ కూడా క్రీస్తు రాజ్యంలోనే జీవిస్తున్నట్టుగానే ఎంచబడుతుంది దేవుని ముందు. అదే క్రీస్తు రాజ్యము. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరందరూ కూడా మీ మీ గృహాలలో కూర్చొని క్రీస్తు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ, క్రీస్తు చెప్పిన వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే మీ ఇల్లే క్రీస్తు రాజ్యముగా పిలువబడుతుంది. అదే మీరు వేరే బయటకు వచ్చిన తర్వాత వీధులు వెంబడి క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు చెప్పిన సంగతుల అనుసారంగా మీరు జీవిస్తే అదే క్రీస్తు రాజ్యముగా ఎంచబడుతుంది దేవుని ముందు. క్రీస్తు రాజ్యంలో మీరు జీవించటం వలన మీకు నిజమైన ఆనందం కలుగుతుంది, నిజమైన సంతోషం కలుగుతుంది. క్రీస్తు రాజ్యంలో మీరు జీవించటం వలన మీ జీవితము సంతోషంగా ఉంటుంది, మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆత్మతృప్తి కలుగుతుంది అని నేను మీకు చెప్తున్నాను. క్రీస్తు రాజ్యంలో పరిశుద్ధత ఉంది. క్రీస్తు రాజ్యంలో పరిశుద్ధత ఎలాగొచ్చిందంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు మాట్లాడిన మాటలలో దేవుడు తన పరిశుద్ధతను ఉంచాడు. ఆ పరిశుద్ధ మాటల వలనే దేవుని వాక్యము పరిశుద్ధ వాక్యంగా పిలువబడుతుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతుంది. దేవుడి మాటలు ఉన్నందుకే, దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నందుకే బైబిల్లో ఆ గ్రంథము పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతుంది. ఒకవేళ దేవుడు మాట్లాడిన మాటలు బైబిల్లో లేకపోతే అది పరిశుద్ధ గ్రంథంగా పిలువబడదు. ఇది నిజం. దేవుడు మాట్లాడిన మాటలను బట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతుంది. ఇది నిజం. ఆ దేవుని మాటలలో పరిశుద్ధత ఉంది కనుక ఆ పరిశుద్ధత అనుసారంగా, ఆ మాటల అనుసారంగా మీరు జీవించినప్పుడు మీలోకి పరిశుద్ధత వస్తుంది. ఆ దేవుని వాక్యానుసారంగా మీరు చూసినప్పుడు మీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి. ఆ దేవుని వాక్యానుసారంగా, పరిశుద్ధమైన దేవుని వాక్యానుసారంగా మీరు మాట్లాడినప్పుడు మీ నోరు పరిశుద్ధంగా ఉంటుంది. క్రీస్తు చెప్పిన పరిశుద్ధ మాటలనుసారంగా, తన తండ్రి చెప్పిన పరిశుద్ధ మాటలనుసారంగా మీరు క్రియలు చేసినప్పుడు మీ క్రియలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి. ఇలాగా మీరు పరిశుద్ధులుగానే జీవిస్తారు. క్రీస్తు రాజ్యము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ రాజ్యంలో జీవిస్తున్నట్టుగానే ఎంచబడుతుంది. ఇది నిజం. పరిశుద్ధ వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యము జీవము గల మాట, జీవము గల వాక్యము, పరిశుద్ధ వాక్యము, దేవుని మాట జీవము గల మాట గనక క్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా జీవము గల మాటలే. ఆ జీవము గల మాటల వలన, ఆ జీవము గల మాటలే మీ శరీరాలకు రోగాలు, వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇది నిజం. మీకు ఆశీర్వాదాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. క్రీస్తు మాట్లాడిన మాటలు అన్నీ కూడా మీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తుంది. క్రీస్తు మాటలు అనుసారంగా మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ క్రియల ద్వారా జీవించినప్పుడు మీకు ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తాడు. మీకు రోగాలను, వ్యాధులను కలగచేయడు. క్రీస్తు మాట్లాడిన మాటలు అనుసారంగా, దేవుడి వాక్యం అనుసారంగా మీరు జీవించినప్పుడు ఆ మాటలే మీకు రోగాలను, వ్యాధులను రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇంకా దేవుని వాక్యము పరిశుద్ధమైనది కనుక
ఈ లోకాధికారి అయిన సాతాను కంటే కూడా దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనది, ఎంతో బలమైనది. ఆ వాక్యాన్ని గనక మీరు మీ హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా మీరు జీవిస్తే గనక మీరు మీ హృదయంలో దాచుకున్న ఆ వాక్యమే సాతానును ఎదురిస్తూ ఉంటుంది, సాతానును ఓడిస్తూ ఉంటుంది నిజంగా. కనుక మీరు ఎప్పుడైతే మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని దాచుకొని ఉంటారో ఆ వాక్యమే సాతాను మీ తల్లోకి పంపే దాని పాపపు జ్ఞానాన్ని చంపేస్తూ ఉంటుంది. సాతాను దాని పాపపు కోరికలను మీ శరీరంలో పంపినప్పుడు ఆ దేవుని వాక్యమే వాటి కోరికలను దాని కోరికలను చంపివేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము సాతాను కంటే కూడా శక్తివంతమైనది, బలమైనది. సాతానును ఓడిస్తుంది దేవుని వాక్యము. సాతానును మీ తరపున దేవుని వాక్యమే మీ తరపున సాతానును ఓడిస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని, క్రీస్తు చెప్పిన సంగతులను, దేవుడు మాట్లాడిన మాటలను అన్నిటినీ కూడా మీ హృదయాలలో భద్రపరచుకొని ఆ మాటల అనుసారంగా మీరు జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే క్రీస్తు చెప్పిన సంగతులు అనుసారంగా జీవిస్తారో మీ నిమిత్తము మీ సంతానాన్ని మీదకి దేవుడు ఆశీర్వాదాలను పంపుతాడు. మీరు చేయు పనిపాట్లను ఆశీర్వదిస్తాడు. మిమ్మలను అందరికంటే కూడా హెచ్చిస్తాడు. మిమ్మలను ధనవంతులుగాను, జ్ఞానవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను, బలవంతులుగాను, ఇలాగ అనేక రీతులుగా మంచి లక్షణాలను ఇస్తూ ఆశీర్వదిస్తాడు దేవుడు తన వాక్యానుసారంగా జీవిస్తే. మీరు గ్రహించండి, ఈ లోకంలో ఉండ క్రీస్తు చెప్పిన మాటలనుసారంగా, దేవుడు చెప్పిన మాటలనుసారంగా జీవిస్తున్న దేశాల ప్రజలైన వాళ్ళు ఈ లోకంలో ఉండ దేశాల అందరి ప్రజల కంటే కూడా, అన్ని దేశాల కంటే కూడా వాళ్ళే ధనములోను, జ్ఞానములోను, బలములోను, అన్నిటిలోనూ వారే మొదటి స్థానంలో ఉన్నారు. మీరు చూస్తున్నారు కనుక ఇశ్రాయేల్ దేశము ప్రజలకు దేవుడు ఇచ్చిన జ్ఞానము మహా గొప్పది. వారికి ఉన్న జ్ఞానము భూమి మీద ఉండ దేశాలలో జీవిస్తున్న ప్రజలకు లేదు. ఇశ్రాయేల్ ప్రజలు, అమెరికా ప్రజలు వాళ్ళు కూడా ప్రథమ దేశము, ప్రపంచాన్ని ఏలుతున్న రాజు పెద్దన్నగా అమెరికా పిలువబడుతుంది. ఆ పెద్దన్నే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఆ పెద్దన్నగా ఉన్న ఆ అమెరికా కూడా క్రీస్తు రాజ్యం అనుసారంగానే, క్రీస్తు చెప్పిన మాటలనుసారంగానే జీవిస్తూ ఉంటుంది కనుక అందుకే ధనములోను అన్నిటిలోనూ ప్రథమ స్థానంలోనే దేవుడు ఉంచాడు. కనుక మీరు కూడా దేవుని వాక్యానుసారంగా మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా జీవించినప్పుడు, మీ చూపుల ద్వారా జీవించినప్పుడు మీ కుటుంబంలోనే మిమ్మలను ప్రథములుగా ఉంచుతాడు దేవుడు. జ్ఞానములోను, బలములోను, ఆరోగ్యంలోను, ఐశ్వర్యంలోను, అన్నిటిలోనూ ప్రథములుగానే ఉంచుతాడు. మీరు జీవిస్తున్న స్థలాలలో కూడా మిమ్మల్ని దేవుడు ప్రథములుగానే ఉంచుతాడు. మీ నిమిత్తము మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యానుసారంగా జీవించడం వలన, దేవుని చిత్తానుసారంగా జీవించడం వలన ఇన్ని లాభాలు ఉంటాయి. ఇంకా మీరు చేయు పరిపాట్లను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మీ నిమిత్తము మీ సంతానాన్ని మీ సంతానం చుట్టూ కూడా తన రక్షణ వలయాన్ని వేసి మిమ్మల్ని వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. వారికి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇలాగా దేవుడు తన వాక్యానుసారంగా జీవించే వారిని అన్ని విషయాలలో కూడా ప్రథములుగాను ఉంచుతాడు. మిగతా వారిని అలాగ ఉంచాడు. మీకంటే తక్కువ వాళ్ళుగానే ఉంచుతాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించరు కనుక దేవుని వాక్యాన్ని విలువ గుర్తించండి, క్రీస్తు రాజ్యంలో జీవించండి అని నేను మీకు చెబుతున్నాను. ఇప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళరా, మీరందరూ కూడా ఈ భూమి మీద ఉండ క్రీస్తు రాజ్యంలో జీవించండి. మీరు ఎప్పుడైతే క్రీస్తు మాట్లాడిన మాటలనుసారంగా చూస్తారో మీ చూపు క్రీస్తు రాజ్యంలో చూసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది, మనుషుల ముందు కూడా కనబడుతుంది. మీరు ఎప్పుడైతే క్రీస్తు మాట్లాడిన మాటలనుసారంగా మీరు మాట్లాడినప్పుడు మీరు ఈ భూమి మీద
క్రీస్తు స్థాపించిన క్రీస్తు రాజ్యంలోనే జీవిస్తున్నట్టుగానే కనబడుతుంది ఉంటుంది. మీరు ఎప్పుడైతే క్రీస్తు మాటలానుసారంగా మీరు క్రియలు చేసినప్పుడు ఆ క్రియలన్నీ కూడా క్రీస్తు రాజ్యంలో చేసినట్టుగానే కనబడుతుంది. కనుక రోజులో ఎక్కువ శాతము మీరు క్రీస్తు రాజ్యంలో జీవించడానికి ప్రయత్నించండి. క్రీస్తు రాజ్యంలోనే జీవించండి. మీరు కనుక క్రీస్తు రాజ్యంలో జీవించకపోతే ఏమైందంటే ఈ లోక రాజ్యాల మీద సాతానుకు అధికారం ఉంది. ఆ సాతాను ఏం చేసేదంటే దాని రాజ్యంలో జీవింపు చేస్తూ ఉండిద్ది. దాని పాపపు జ్ఞానంతో దాని పాపపు కోరికలతో మిమ్మల్ని బానిసం చేసుకుంటూ ఉంటుంది. మీ శరీరాలను మీకు తెలుసు సాతాను బానిసం చేసుకుంటే ఎలాగుండిద్దో లైఫ్. మీకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, వేదన, రోదన, దిగులు, బాధ అన్నీ నెగిటివ్సే ఉంటాయి. చెడు లక్షణాలే ఉంటాయి. చెడే జరుగుతుంది. రోగాలు, వ్యాధులు వస్తాయి సాతాను రాజ్యంలో జీవించడం వలన. కనుక మీరందరూ కూడా క్రీస్తు రాజ్యంలో జీవించడానికి క్రీస్తు చెప్పిన మాటలనుసారంగా జీవించండి. క్రీస్తు చెప్పిన మాటలనుసారంగా జీవించడం ద్వారానే మీరు క్రీస్తు రాజ్యంలో జీవించగలుగుతారు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. ఈ మాటలను ఇప్పటి వరకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. క్రీస్తు రాజ్యంలో మీరు జీవించి తర్వాత మీరు పరిశుద్ధులుగానే చనిపోతారు కనుక పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగానే చనిపోతారు. క్రీస్తు మాట్లాడిన మాటలలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధతో మీరు జీవిస్తారు కనుక మీరు చనిపోయినప్పుడు కూడా ఆ పరిశుద్ధతతోనే జీవాత్మ గుండా మీలోకి ఆ పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత గుండా మిమ్మలను దేవుడు తన ప్రియకుమారుడి ద్వారానే తన పరలోక రాజ్యానికి తీసుకుంటాడు. క్రీస్తు మిమ్మల్ని ఈ భూమి మీద నుంచి తన తండ్రి రాజ్యానికి తీసుకుంటాడు అని నేను మీకు చెప్తున్నాను. కనుక క్రీస్తు రాజ్యంలో జీవించండి, పరిశుద్ధ రాజ్యంలో జీవించండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ లోకంలో క్రీస్తు రాజ్యంలో జీవించి తర్వాత మీరు మీ శరీరాలను వీడిన తర్వాత క్రీస్తు తండ్రి అయిన దేవుని రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ జీవించాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.